నేను అంటున్నాను, ఎదురవుతున్న శోధనలు ఎన్నైనా సరే పట్టు విడవద్దు. దేవుని కొరకు బ్రతకాలి, దేవునిలో జీవించాలి అని ఆత్మీయంగా బతకాలనుకున్నప్పుడే శరీరాశలు రేగుతాయి. దేవుని కొరకు నిలవాలనుకున్నప్పుడే శరీరేచ్ఛలు రేగి సాతాను వాటి ఆకర్షణలను తీసుకొచ్చి నీకు చూపించి నిన్ను బలహీనపరచ చూస్తాడు. గుర్తుపెట్టుకో, అంతకుముందు లేవు, ఇప్పుడు ఎందుకు ఎక్కువైనాయి అంటే మన దెబ్బ తగిలిందో వాడికి తీసుకొచ్చి ముందు పెడుతున్నాడు అని గ్రహించి నువ్వేం చేయాలి? ఆకర్షణల వైపు పరిగెత్తడం కాదు, లేదా నాకేంది ఇలా ఆకర్షణలు వచ్చినాయి అని కృంగిపోయి కూలబట్టం కాదు. ఒకవేళ దురాలోచనలు, దుష్ట తలంపులు ఏవైనా నీకు కలిగినా, అడుగులు తడబడినా, నువ్వు చేయాల్సింది ఏంటంటే వాటిని చూపించి దేవునికి దూరం అవటం కాదు, కానీ వాటిని దులిపి పరిగెత్తుకుంటూ చేసే కాళ్ళే